ఈ ప్లాంట్ చూసారా ఫ్రెండ్స్, ఇది వరిగేటెడ్ వామ ప్లాంట్లో ఇది వరిగేటెడ్ అనమాట. ఫ్లవరింగ్ చూడండి ఎంత అందంగా ఉందో, పర్పుల్ కలర్లో ఉంది, చక్కగా పర్పుల్ కలర్లో చాలా అందంగా ఉంది కదా. అంత ఫ్లవరింగ్ వస్తుంది. ఫుల్ ఫ్లవరింగ్ అయినప్పుడు మళ్ళీ తీస్తాను, నాకు ఎందుకు ఆగట్లేదు, ఇది వీడియో తీయాలనిపించింది వెంటనే. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ ఫ్లవరింగ్ అంతా. నార్మల్ ఓమా ప్లాంట్ కూడా మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది మాత్రం పర్పుల్ కలర్లో ఉంది, చక్కగా అందంగా ఉంది, భలే అందంగా ఉంది. లో ఇలాగ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, మన పూల మొక్కలు పెట్టుకున్నాను ఇలాగా. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఫ్లవర్స్ ఎంత చక్కగా వస్తుంది కదా. సో దీంట్లోనే గుంటగరగర భృంగరాజ్, ఇంతే నా మొక్కలన్నింటిలో భృంగరాజ్ ఉంటుంది, తోటకూర ఉంటుంది, ఇది చక్రవర్తి కూర ఇది ఉంటుంది. ఇది తీగ గులాబీ అని తీసుకున్నాను, చక్కగానే వస్తుంది. చూడాలి మన ఫ్లవరింగ్ టైంకి ఎలా వస్తుందో తెలియదు. ఇలాగా చక్కగా బ్రాంచెస్ బాగా చేసింది. చిన్న మొక్క ఇస్తాడు వాడు, అమెజాన్లో తీసుకుంటే చాలా చిన్న మొక్కలు ఇస్తారు, కానీ బాగానే ఎదిగింది, చాలా ఎదిగింది. ఇది ఇక్కడ చూడండి పింక్ కలర్ మందార చెట్టు. ఇదైతే అసలు తెచ్చిన దగ్గర నుంచి ఒక 3 monthsలోనే ఫ్లవరింగ్ రావడం మొదలుపెట్టింది. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, అమెజాన్లో. కొమ్మలు ఒకసారి బతుకువో అనుకుంటాను, కానీ నా ఇంట్లో ఇక్కడ తీసుకొచ్చి నాకు మాత్రం దీని కొమ్మలు కట్ చేసినప్పుడు చాలా పెట్టాను, ఒక 2-3 బతికాయి చక్కగా. మొగ్గలు ఉన్నాయి చక్కగా, రెగ్యులర్గా పూస్తూనే ఉంటాయి. చూడండి సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు కనిపించాడు కదా ఎదురుగా కెమెరాలో. ఈస్ట్ ఫేసింగ్ అనమాట మాది ఇల్లు. సూర్యుడిని వెల్కమ్ చెప్తుంటాయి అన్నమాట మొక్కలు. మా ఇంట్లో మొక్కలు సూర్యుడికి వెల్కమింగ్ అనమాట. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఆవాల మొక్క ఉంది ఇంట్లో. ఇలాగ ఆవాల మొక్క మనము ఈ ఆవాలు అక్కడక్కడ వేసుకుంటే పాలినేషన్కి పనికొస్తుంది ఫ్రెండ్స్, అందుకని. ఇది ఇంకొక మందార ప్లాంట్, ఇగో ఇలా వస్తుంది చూడండి మందార, చాలా ముద్దగా వస్తుంది చక్కగా. అసలు ఇది కూడా ఫ్లవరింగ్ కంటిన్యూయేషన్, ఇంకా అసలు కంటిన్యూగా ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. అన్ని బర్డ్స్ ఉన్నాయి చక్కటి, చూడండి బర్డ్స్ వస్తూనే ఉంటాయి, ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది, బర్డ్స్ వస్తూనే ఉంటాయి. దీంట్లో చూడండి గంగబయలు కూర ఉంది, చూసారా గంగబయలు కూర ఉంది. ఇది ఒక ప్లాంట్, నేను పేరు గుర్తు రావట్లేదు, మళ్ళీ చెప్తాను ఓకే. దీంట్లోనే మార్నింగ్ గ్లోరీ వచ్చింది, చూడాలి అది ఉంచాలో నెక్స్ట్ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయాలో. చూడండి ఇలాగా ఫ్రంట్ సైడ్ నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. మీద భీమ్ ఉంది, ఎట్లాగూ భీమ్ పైన పెట్టుకున్నాను. ఈ మందార కొద్దిగా ఎంత ట్రీట్ చేసినా కానీ అది వైట్ మిల్లీ బగ్ చాలా వస్తుంది. ఇలాగ వైట్ మిల్లీ బగ్స్ ఉన్న మొక్కలు ఇమీడియట్లీ ఇట్లా అంటుకుని, అంటే మందార మొక్కకి బాగానే వస్తుంది, ఊరికూరికే వస్తూనే ఉంటుంది. చూడండి ఇది ఇలాంటి మొక్కలు కొద్దిగా దూరంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, నార్మల్ మొక్కల్లో కలిపేయద్దు. సో ఇది సద్దకంకుల తోట. సద్దకంకులు చూడండి అన్నీ తినేసాయి చక్కగా, చూడండి చక్కగా తినేసాయి పిట్టలు. అబ్బబ్బబ్బబ్బా, మార్నింగ్ వస్తాయి, ఈవినింగ్ వస్తాయి. వినిపిస్తుందా పిట్టల చప్పుడు? ఇది ఇంకా కొద్దిగా 2-3 ఉన్నాయి అంతే, అది కూడా సగమే ఉన్నాయి. పిట్టలు అనమాట, పిట్టలు మంచిగా చక్కగా ఇవి వేస్తే మాత్రం బాగా పక్షులు వస్తాయి ఫ్రెండ్స్. నేను సీతాఫలం మొక్క వేసాను దీంట్లో, చూడాలి ఇగురు వస్తుంది మంచిగానే. ఇంకొక మందార మొక్క ఇక్కడ ఉంది. అబ్బా ఇది మొక్క కొన్ని మందారాలు కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంటాయి, ఇది కూడా మిల్లీ బగ్స్ ఉన్నాయి, దీన్ని మొత్తం ట్రీట్ చేయాలి. ఇక్కడ చూడండి ఇది చక్కెరకేళి అంటారు కదా, అదే అన్నమాట అరటి మొక్క. ఇది చూడండి అన్ని పిలకలు వేసింది చక్కగా. ఈ పిలకలు తీసి బయట ఆపోజిట్లో మేము క్లీన్ చేసి గార్డెన్ చేశాను, దాంట్లో పెడదాం అనుకుంటున్నాను. చూడాలి జాగ్రత్తగా డ్యామేజ్ కాకుండా ఉంటే తీసేసేయాలి, ఎందుకంటే మనకు దీనికి బలం సరిపోదు. మరి బాగా వచ్చాయి, 3-4 వచ్చాయి మొలకలు.
అయ్యయ్యో, ఇది అరటి ముక్క.